పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది వరకు ఏదో ఒక స్నాక్ చేసేదాన్ని. ఈ మధ్య ఏమీ చేయట్లేదు. పాలు ఓట్స్ లేదు పాలు కార్న్ఫ్లేక్స్ తింటున్నారు వాళ్ళు. ఇంకా సరే ఈరోజు వాళ్ళు వచ్చేసరికి రాగి జావా చేసి పెడదామని చేస్తున్నా. సింపులే కదా అండ్ హెల్దీ కూడా. చాలా పల్చటి బటర్ మిల్క్ అండ్ సాల్ట్ పెప్పర్ శొంఠి పొడి వేసాను అందులో. ఈ పండు మిరపకాయలు చూడండి, చింతకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇది చింతకాయ తెచ్చి 1 వీక్ అయిపోయింది. ఇప్పుడు డ్రై అవుతుంది, చూడాలి లోపల ఎలా ఉంది. పక్కనే నానబెట్టిన బాదాం చూసారు కదా, రేపు ఈవినింగ్ బాదాం మిల్క్ చేద్దామని ఇప్పుడే నానబెట్టుకున్నా. ఇన్ కేస్ ఆ చింతకాయ సరిగా లేకపోతే ఇంకా చింతపండు వాడుకుంటా చింతకాయ పచ్చళ్ళలోకి. ఆ పండు మిరపకాయలతో పాటు ఇది యూజ్ చేస్తాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక రాగి జావా ఇలా సర్వ్ చేశాను. మా ఇంట్లో కర్రీ వండకున్నా సరిపోతుంది. పిల్లలు ఒక్కొక్కసారి వేడన్నంలో సాల్ట్తో పాటు ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని తింటారు. ఈరోజు ఒకరు ఆయిల్ ఒకరు నెయ్యి వేసుకొని తిన్నారు. నా పని అయితే చాలా సింప్లిఫై అయిపోతుంది అప్పుడప్పుడు కలిపిన ఇద్దరికి.